కొత్త పార్టీ ఊహాగానాలను బండి సంజయ్ తిప్పికొట్టారు. తాను బీజేపీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని తనను బర్తరఫ్ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. కన్న కొడుకుని పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా అంటూ నిలదీశారు. విచారణకు సహకరించాలనే బండి భగీరథిని స్వయంగా పోలీసులకు అప్పగించినట్లుగా తెలిపారు. పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయి ఒకటే, నేను చచ్చిపోయాక నా మీద భారతీయ జనతా పార్టీ కండుగప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ కానీ కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిగి చూడాలి. ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయి ఒకటే, నేను చచ్చిపోయాక నా మీద భారతీయ జనతా పార్టీ కండుగప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ కానీ కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిగి చూడాలి. ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని